పీఎం సూర్యఘర్ పథకంపై విజయవాడ పట్టమట సెంటర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పంట కాలువ రోడ్డు నుంచి ఫన్ టైం వరకు సాగింది. ఇక పీఎం సూర్యఘర్ తో ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో వెలుగులు నిండాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. ఇక సౌరశక్తి ద్వారా కాలుష్యం లేని పర్యావరణ హిత ఇంధనాన్ని పొందే అవకాశం ఉందన్నారు. ర్యాలీలో కలెక్టర్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ధాన్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. మనకి సంబంధం లేకుండా పవర్ గ్రిడ్ నుంచి 2,25,000లో 80,000 ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వబోతుంది. ఈ 80,000 సబ్సిడీ కాకుండా ఒక బ్యాంక్ లోను నిమిత్తం బ్యాంకు లీడ్ బ్యాంకర్లతో కూడా మాట్లాడటం జరిగింది. లీడ్ బ్యాంకర్లు అందరూ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒకటే చెప్తున్నాం, ఇదేదో బ్యాంక్ లోన్ తీసుకుందాం అనేది కాదు. ఈ 3 kV చేయటం వల్ల ఎంతో కొంత పవర్ గ్రిడ్కి మనం విద్యుత్ సరఫరా చేయటం వల్ల ఆ ఇచ్చిన లోన్ అమౌంట్ కూడా మనకి సంబంధం లేకుండా పవర్ గ్రిడ్ నుంచి వచ్చిన డబ్బులతోనే కట్టేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని ప్రజలకి జాగ్రత్తగా వివరించాలి. ఎందుకంటే ఏదో బ్యాంక్ లోన్ తీసుకుని అన్నారు, ఏదో పెడుతున్నారని కాదు. ఏది కూడా లేకుండా చేతిలో ఇంటిలో మనం కట్టే కరెంటు ఛార్జీలు ఫ్రీ అవుతున్నాయి. అంతేకాకుండా మన బ్యాంక్ లోన్ కూడా మనం పవర్ గ్రిడ్కి ఇచ్చే కరెంటుతో కూడా మన బ్యాంక్ లోన్ కట్టవచ్చు. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అదే కనుక విద్యుత్ వినియోగం పెరిగితే తప్పకుండా బ్యాంక్ లోన్ మనం కట్టాల్సి వస్తుంది. కాబట్టి పేద ప్రజలకి ఇది రూపాయి పడకుండా, వాళ్ళ చేతిలో రూపాయి పడకుండా ఇవాళ వచ్చే స్కీమ్ అని మీ అందరూ ప్రజలకు వివరించాలని కోరుకుంటున్నాను. ఆ 2,25,000లో 80,000 ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వబోతుంది. ఈ 80,000 సబ్సిడీ కాకుండా ఒక బ్యాంక్ లోను నిమిత్తం బ్యాంకు లీడ్ బ్యాంకర్లతో కూడా మాట్లాడటం జరిగింది. లీడ్ బ్యాంకర్లు అందరూ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒకటే చెప్తున్నాం, ఇదేదో బ్యాంక్ లోన్ తీసుకుందాం అనేది కాదు. ఈ 3 kV చేయటం వల్ల ఎంతో కొంత పవర్ గ్రిడ్కి మనం విద్యుత్ సరఫరా చేయటం వల్ల ఆ ఇచ్చిన లోన్ అమౌంట్ కూడా మనకి సంబంధం లేకుండా పవర్ గ్రిడ్ నుంచి వచ్చిన డబ్బులతోనే కట్టేసుకోవడం జరుగుతుంది.